బ్రేకింగ్ న్యూస్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. భార్య వేధింపులు తాళలేక ఓ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాంపల్లి దయారా ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో గుర్తు తెలియని ఇంజెక్షన్ తీసుకొని డాక్టర్ జోసెఫ్ చనిపోయారు. 18 ఏళ్ల క్రితం జోసెఫ్కు వివాహం జరగ్గా 2 సంతానం ఉన్నారు. అయితే డబ్బుల విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని, కోడలి టార్చర్ కారణంగానే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని జోసెఫ్ తండ్రి ఆరోపిస్తున్నాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కీసర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. భార్య వేధింపులు తాళలేక ఓ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాంపల్లి దయారా ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో గుర్తు తెలియని ఇంజెక్షన్ తీసుకొని డాక్టర్ జోసెఫ్ చనిపోయాడు. 18 ఏళ్ల క్రితం జోసెఫ్కు వివాహం జరిగింది. వీళ్లకు 2 సంతానం ఉన్నారు. అయితే డబ్బుల విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని, తన కోడలి టార్చర్ కారణంగానే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని జోసెఫ్ తండ్రి ఆరోపిస్తున్నాడు. అతడు కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసుకున్నారు. కీసర పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారుణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భార్య వేధింపులు తాళలేక ఓ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. సో మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నటువంటి ఆ వ్యక్తే డాక్టర్. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. రాంపల్లి దయారా ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో గుర్తు తెలియని ఇంజెక్షన్ తీసుకొని డాక్టర్ జోసెఫ్ చనిపోయాడు. 18 ఏళ్ల క్రితం జోసెఫ్కు వివాహం జరిగింది. వీళ్ళిద్దరికీ భార్యాభర్తలకు కొద్ది రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. సో ఆ గొడవల కారణంగా, అంటే డబ్బులు కోసం బాగా భార్య వేధిస్తుంది, అందుకే తన కుమారుడు చనిపోయాడంటూ జోసెఫ్ తండ్రి ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మా ప్రతినిధి అక్రమ్ మరింత సమాచారం అందిస్తారు. అక్రమ్, చాలా దారుణం జరిగింది. భార్య వేధింపులకు భర్త, తను బేసిక్గా డాక్టరు, సో ఆ డాక్టర్ ఒక గుర్తు తెలియని ఇంజెక్షన్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డటువంటి విషాదకరమైనటువంటి వార్త ఇది. సో కారణాలు ఏంటి? అంటే తండ్రి ఆరోపిస్తున్నట్టుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవల, ఇంకా ఏమైనా వేరే కారణాలు ఏమైనా ఉన్నట్టుగా తెలుస్తోందా? ప్రధానంగా ఇటు జోసెఫ్ కి సంబంధించిన తండ్రి చెప్తున్న దాని ప్రకారము జోసెఫ్ కి అదే విధంగా తన భార్యకి గత కొంతకాలంగా కూడా కొన్ని ఆస్తుల విషయంలో, కొన్ని డబ్బుల విషయంలో వాగ్వాదాలు, గొడవలు తరచుగా కూడా జరుగుతున్నాయి. ఇటు జోసెఫ్ 18 ఏళ్ల క్రితము పెళ్లి జరిగింది. మొదట్లో బాగానే ఉండేవారు, ఎంతో అన్యాన్యంగా జీవనం సాగిస్తున్నారు. తర్వాత వీరికి 2 సంతానం కూడా పుట్టారు. ఆ తర్వాత కొన్ని రోజులకి మెల్లిగా కూడా ఈ ప్రాపర్టీ ఇష్యూస్ కానీ, ఈ డబ్బుల ఇష్యూల విషయంలో మాత్రం పాటు గొడవలు జరిగినట్టు తెలుస్తుంది. అయితే చాలా రోజుల నుండి ఇటు జోసెఫ్ కూడా కాస్త డిప్రెషన్ లో ఉన్నట్టు కూడా జోసెఫ్ కి సంబంధించినటువంటి ఆ తండ్రి, అదే విధంగా బంధువులు స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు కారులో ఎవరు లేని సమయంలో కూడా తను డాక్టర్ కాబట్టి తనకి ఆ మెడిసిన్ల పైన, ఇంజక్షన్ల పైన సరైన అవగాహన ఉంటుంది. సో ఇటు భార్య పెట్టే టార్చర్ తట్టుకోలేక అటు ఆ డబ్బుల విషయంలో తరచూ గొడవలు పడటం, డిప్రెషన్ కి వెళ్ళడం, మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయ్యి కూడా తను ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. సో ఎవరికి చెప్పకుండా తను ఇంట్లో నుండి బయటికి వచ్చేసి ఆ కార్ లో ఇంజక్షన్, ఒక గుర్తు తెలియని మెడిసిన్, అంటే ఆ డ్రగ్ దేనికి సంబంధించినటువంటి మెడిసిన్, అసలు దేనికి వాడతారు అనే దానిపైన కూడా పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే అతను ఆ డ్రగ్ కు సంబంధించినటువంటి మెడిసిన్ ని తను ఇంజక్షన్ ద్వారా తన ఒంటిలోకి కూడా ఇంజెక్ట్ చేస్తున్నాడు. కాసేపటికి అది రియాక్షన్ అయ్యి తను మృతి చెందిన పరిస్థితి సమాచారం అందుకున్నటువంటి ఆ జోసెఫ్ తండ్రి ఉటావుటిన వెళ్లి చూసేసరికి అప్పటికే తన కొడుకు చనిపోయినట్లు కూడా తెలిసింది. అయితే వెంటనే, ఎందుకంటే జోసెఫ్ తండ్రికి చాలా రోజులుగా కూడా తెలిసి ఇటు భార్యాభర్తలు ఇద్దరికి కూడా గొడవలు అవుతున్నాయని తన దృష్టి కూడా చాలాసార్లు వెళ్ళింది. సో తన కొడుకు చావడానికి ప్రధాన కారణము జోసెఫ్ భార్య అంటూ కూడా తను కీసర పోలీస్ స్టేషన్ లో అటు కేసు నమోదు చేశారు. దాంతో కీసర పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగి కేసును దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే జోసెఫ్ ఆ మృతదేహాన్ని కూడా పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అసలు ఎందుకు నిజంగానే గొడవల వల్ల తను ఇలాంటి డెసిజన్ తీసుకున్నాడా, లేకపోతే అతనికి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, అసలు అతను ఏ డ్రగ్ తో ఇంజక్షన్ చేసుకున్నాడు, అసలు అతను సూసైడ్ చేసుకోవాలని ఆ డ్రగ్ ఇంజక్షన్ చేసుకున్నాడా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయన్న దానిపైన కూడా కీసర పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ అక్రమ్. డాక్టర్ జోసెఫ్ సూసైడ్ చేసుకున్నాడు. భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్యకు పాల్పడే ఘటన
మేడ్చల్ జిల్లా కీసరాలో జరిగింది. సో దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళిద్దరికీ 18 ఏళ్ల క్రితం పెళ్ళైంది, ఇద్దరు సంతానం కూడా అని చెబుతున్నారు. అయితే తరచూ భార్య డబ్బుల గురించి గొడవ పడేదని, తన కోడలి వేధింపుల వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ జోసెఫ్ తండ్రి ఇచ్చిన కంప్లైంట్తో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు.